నుండి యోహాను సువార్త మరి 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించునుగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల శ్రమములో చదవబడిన వాక్య భాగము నీ దాసుడును నీ సిలువు చాటున రెక్కల చాటున బలపరిచి ప్రభువా కంఠానికి స్వరముగా నోటికి బోరగా ఉండి మాతో మీరే మాట్లాడండి. ఈ 2024 సంవత్సరము డిసెంబర్ నెల 28వ తారీఖు అయా ముదునూరులో మీరు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీరే నీ పిల్లలమైన మాతో మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. క్రిస్మస్ అంటే ప్రియులరా, బైబిల్ చెప్తున్నటువంటి అర్థం ఏమిటంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే మరొక అర్థం ఏంటంటే ఇచ్చుట. క్రిస్మస్ అంటే చాలా మందికి ప్రియులరా తినిటే పండుగ కింద ఉంటారు. క్రిస్మస్ అంటే చాలా మంది అనుకుంటారు క్రిస్మస్ వచ్చింది కాబట్టి, పండుగ వచ్చింది కాబట్టి చక్కగా కొత్త బట్టలు కట్టుకోవాలి, చక్కగా పప్పులు వండుకోవాలి, చక్కగా పిండి వంటలు చేసుకోవాలి, చక్కగా తినాలి అనుకుని ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది అసలైన అర్థం ఏంటంటే క్రిస్మస్ అంటే ఇచ్చుట. ఎవరు ఏమి ఇచ్చారు అనేది బైబిల్లో నుండి మనం చదివినట్లయితే, దేవుడు మొట్టమొదటిగా దేవుడంట ఈ లోకాన్ని ప్రేమించి మనందరినీ ప్రేమించి తనకు ఒక్కడై ఉన్న కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు ఒక గిఫ్ట్గా యేసయ్యను ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కనుక తండ్రి అయిన దేవుడు మానవులను ప్రేమించి మనలను ప్రేమించి మన పాపముల నుంచి, మన శాపముల నుంచి, మన అపరాధముల నుంచి మనల్ని విడిపించడానికి లోకానికి ఒక రక్షకుడిగా యేసయ్యని ఈ లోకానికి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి ప్రభు దేవుడు ఈ లోకానికి ఆయన్ని పంపించి ఉన్నారు. అయితే క్రిస్మస్ అంటే బైబిల్ చెప్తుంది ఇచ్చుట. జ్ఞానులు సాంబ్రానిచ్చారు, గోళమునిచ్చారు, బంగారమునిచ్చారు. గొర్రెల కాపరులు తమ దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లలను పట్టుకెళ్ళి దేవునికి కానుకగా ఇచ్చారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సంగమా, మనము ఏమి ఇవ్వాలి దేవునికి? దేవునికి ఏమిస్తే మనము రుణము తీర్చగలము? ప్రియులరా, ఈ క్రిస్మస్ ఇచ్చేటువంటి క్రిస్మస్ అయి ఉన్నది. చాలా మంది క్రిస్మస్ అంటే తినటమే పనిగా పెట్టుకుంటారు. 10 క్రిస్మస్లు పాల్గొన్నాను, 10 మంది 10 ఆరాధనలోనికి వెళ్ళాను, 10 క్రిస్మస్లు 10 దీవులు వచ్చినాయి అంటారు. వాస్తవానికి వారు 10 మంది దగ్గరికి వెళ్ళి వాక్యం విని, సేవకుని యొక్క మాటలు విని మారు మనసు పొందింది, రక్షణ పొందింది తక్కువ. కానీ ఎక్కడ భోజనాలు ఎలా ఉన్నాయో, ఎక్కడ రుచి ఎలా ఉందో చూడడానికి తిరిగినటువంటి వారు చాలా మంది ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రిస్మస్ అంటే దేవునికి ఇచ్చుట. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడిని మనకి కానుకగా ఈ లోకానికి ఇచ్చాడు. ఈ రోజున మనమేమి ఇవ్వగలుగుతున్నాం దేవునికి? ఈ రోజున క్రిస్మస్లు మన జీవితంలో అనేకమైన క్రిస్మస్లు, అనేకమైన పండుగలు మన జీవితంలో ప్రియులారా మనం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నీవేమి ఇవ్వగలుగుతున్నావు క్రిస్మస్ అంటే? అసలు క్రిస్మస్ యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆ యొక్క అర్థములో పరమార్థమును ఎరిగినట్లయితే నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు కొరకు మనల్ని మనము ఒక అర్పణగా, మనము సమర్పణగా దేవుని కొరకు సమర్పించుకోవటమే నిజమైనటువంటి క్రిస్మస్. అందుకని అంటాడు, విరిగిన నలిగిన హృదయం అంట దేవునికి ఎంతో ఇష్టమైన బలి అయి ఉన్నది. ఏముండాలి దేవునికి? ఏంటండి ఇష్టమైందంటే విరిగిన నలిగినటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇచ్చి దేవుని ప్రియులరా గణపరిచి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తులను బైబిల్ గ్రంథంలో నుండి మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యములో ప్రియులరా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పేతురు ప్రియులరా అంటాడు, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో, నీవు నా దగ్గర ఉండడానికి కూడా నేను సరిపోని వాడినని చెప్పి
ప్రభువుకి ఏమి ఇచ్చాడంటే తన హృదయాన్ని ఇచ్చాడు. విరిగిన నలిగిన మనసునిచ్చాడు. మొదట తన ధోనినిచ్చాడు. తర్వాత అంటాడు, ప్రభా నేను పాపినయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నీవు నన్ను విడిచి వెళ్ళిపోనాయనా అని దేవుని దగ్గర అడిగితే ప్రభా అంటాడు ఏమని తెలుసా, నా పేతురుని అంటాడు, దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా, ఇక నుంచి నీవు చేపలు పట్టువానిగా కాకుండా మనుషులు పట్టు జాలలుగా నేను నిన్ను చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పేతురు ఏమిచ్చాడు అంటే తన హృదయాన్ని ఇచ్చాడు. పేతురు ఏమిచ్చాడంటే తన పాపపు బతుకును ప్రభు దగ్గర ఒప్పుకొని తన జీవితాన్ని ప్రభుకి అర్పించాడు గనక పేతురుని ప్రభు ఎలా వాడుకున్నాడంటే ప్రియులారా మనుషులు పట్టువానిగా వాడుకున్నాడు. ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న మనము కూడా, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం కూడా మన పాపాన్ని విడిచిపెట్టి మన తప్పులను ఒప్పుకొని మన లోపాలను మనం ఒప్పుకొని, ప్రభువా ఇదిగో ఈ క్రిస్మస్ లో నా పాపాలు క్షమించి నన్ను కూడా ఒక పాత్రగా, నన్ను కూడా ఒక సాధనముగా నువ్వు వాడుకోమని దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే నిన్ను కూడా దేవుడు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివితే ఎబేకు రేవుకాడ యాకోబు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా నేను యాకోబుని, నేను పాపిని ప్రభా, నేను మోసం చేసిన వాడును, నా పేరే మోసగాడని చెప్పి యాకోబు రేవుకాడ ప్రియులారా ఎబేకు రేవుకాడ యాకోబు ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడో తెలుసా, దేవుని పాదాలు పట్టుకుని గోజాడాడు. క్రిస్మస్ అంటే డాన్సులు మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే రంగులు మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే లైట్లు పెట్టుకోవటం మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే గంతులు వేయటం మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ మన పాపాలను ఒప్పుకొని ప్రభువుకు మనం సమర్పించుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మనం ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే అది నిజమైన క్రిస్మస్. అందుకనే క్రీస్తు గురించి అంటారు, క్రీస్తు నేడు పుట్టెను. అంటే ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడే యేసయ్య వారి హృదయంలో పుడతాడు. ఆయన పశువుల పాకలోనే కాదు పుట్టవలసిందే, ఆయన నీ హృదయంలో కూడా పుట్టాలి. యాకోబు హృదయంలో యేసయ్య పుట్టాడు కాబట్టి యాకోబు జీవితము ఇశ్రాయేలుగా మార్చబడింది. ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలు ఎక్కిపిస్తున్న నీవు రంగుల వైపు, లేకపోతే డాన్సుల వైపు, లేకపోతే లైటింగ్ల వైపు, చక్కని డెకరేషన్ వైపు, పెట్టేటువంటి మంచి మంచి భోజన పదార్థాల వైపు కాదు, కానీ మన నిజమైన క్రిస్మస్ దేవునికి ఏంటంటే మన తప్పును ఒప్పుకుని మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క పాదాల దగ్గర గోజాడగలిగితే, నీ హృదయాన్ని నువ్వు మార్చుకోగలిగితే, నిన్ను దేవుడు అంటున్నాడు యాకోబు లాంటి నీ జీవితాన్ని, మోసకరమైన నీ జీవితాన్ని, పాపిష్టకరమైన నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడండి. యాకోబుని దేవుడు ఎంతగా మార్చాడంటే ఇశ్రాయేలుగా, అంటే ఒక దేశాన్నే దేవుడు ఆ పేరు పెట్టేలాగా అంతగా యాకోబుని దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ కొరకు ఈ రోజున దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా 8వ వచనంలో మనం చూసినట్లయితే, రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుందాం. చూడండమ్మా. ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే, ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు రాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పట్టణం అంటది? సునేమి అనేటువంటి పట్టణం. ఆ పట్టణములో ఒక తల్లి ఉన్నారు, ఆ పట్టణములో ఒక తండ్రి గారు ఉన్నారు. ఆ తల్లి ఎంత విశ్వాసం కలిగిందంటే, ఆ సునేమి పట్టణములో ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు, ఎంతో మంది ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎంతో మంది ఉండగా, ఆ తల్లి దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా ఏమనేదో తెలుసు, అయ్యా నీవు మా ఇంటికాడే ఉండాలి, మీరు మా దగ్గరే భోజనం చేయాలి, మీరు మా ఇంటికాడే ఉండడానికి నేను అన్ని విధాలా అనుకూలపరుస్తానని చెప్పి ఏం చేసేదంటే, తన ఇంటి పైన మేడగది పైన ఇలాంటి ఒక చక్కని గది కట్టించి ఆ గదిలో ఒక బల్ల, దీపస్తంభము, దైవజనుడు ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఆమె గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దైవజనుడికి సహకరించిన, పరిచర్య చేసిన ఆ తల్లి గురించి దేవుడు ఎక్కడ ఆమె పేరు రాయించలేదు, కానీ ఏమని రాయించాడు దేవుడు ఆమె పేరంటే గనురాలు అని రాయించాడండి. ఆయనకి ఎంత, దేవునికి ఎంత ముద్దు వచ్చింది, దేవునికి ఎంత ఇష్టకరంగా ఉంది.
దేవునికి ఎంత మహిమ తెచ్చే వ్యక్తిగా ఉందంటే తన అవసరాల కొరకు కాకుండా, తన అక్కర్ల కొరకు కాకుండా, తన బాధల కొరకు కాకుండా దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అక్కడక్కడ ఉండటం కాదు, దైవజనుడి యొక్క బాధ్యత, దైవజనుడి యొక్క బరువు, దైవజనుడి యొక్క అవసరాలలో పాలు పంచుకుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏమనంటే, దేవునికి సహకరించిన సేవకులకి సహకరించిన పేర్లంట జీవ గ్రంథమందు లెక్కించబడతాయి. దేవునికి స్తోత్ర. ఎవరైతే సువార్తకు, ఎవరైతే పరిచర్యకు, ఎవరైతే సేవకునికి, ఎవరైతే దేవుని కొరకు సహకరించగలుగుతారో, సహకరించి పరిచర్య చేస్తారో వారి పేరు ఎక్కడుంటుందంటే జీవ గ్రంథమందు లెక్కించబడుతుంది. నేను అంటున్నాను, ఆ సునేమి పట్టణంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది బాప్తిసాలు పొంది, ఎంతో మంది దేవుని నమ్ముకుని కొన్ని సంవత్సరాలు సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా అయ్యా దైవజనుడా మా ఇంటి దగ్గర ఉండు, మా దగ్గర ఉండు అని అనలేదు. కానీ ఆయన దగ్గరికి రావటం, ప్రార్థన చేయించుకోవటం, అవసరాలు తీర్చుకోవటం, అక్కర్లు తీర్చుకోవటం, మేలులు పొందుకోవటం, అందరూ వెళ్ళిపోయారు. అందరూ కూడా ప్రార్థన చేయించుకునేవారు, అవసరాలు తీరాయి, సాక్ష్యాలు చెప్పేవారు, లేకపోతే మేలులు పొందుకునేవారు. అందరూ వారి త్రోవని వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతే ఈ గనురాలు మాత్రం ఏమనేదో తెలుసా, మీరు మా ఇంటి దగ్గరే ఉండండి, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా, ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా నువ్వు మా ఇంటి దగ్గరే భోంచేయాలి, మా ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి ఏం చేసిందంటే, ఆ దైవజనుడు ఉండడానికి మేడపైన ఒక గది కట్టించి, ఒక బల్ల పెట్టి, ఒక దీపస్తంభం పెట్టి, ఆ దీపస్తంభమును పెట్టి ప్రియులారా అవసరాలన్నీ తీర్చాలి. అంటే క్రిస్మస్ అంటే ప్రియులారా బైబిల్ సెలవిస్తుంది, దైవజనుడి కోసం, దేవుని యొక్క ఆ తల్లి ద్వారా ఆ ప్రాంతానికి సువార్త అందించడం కోసం ఏమైనా సరే దైవ సేవకుడి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగితే ఒకవేళ రారేమో, ఒకవేళ ఈ ప్రాంతంలో ప్రజలు నశించిపోతారేమో, ఈ ప్రాంతంలో ప్రజలకు సువార్త అందించాలంటే దైవజనుడు వెళ్తూ వస్తూ ఉండగా ఆ దైవజనుడికి కావలసిన వసతులు మనం చూస్తే ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎప్పటికైనా ఈ ప్రాంతం రక్షించబడుతుంది, నా ద్వారా ఈ ప్రాంతం రక్షించబడాలని ఆ దైవజనుడి మీద భారం నుంచి ఏం చేసిందో తెలుసా, ఆ తల్లి ఒక గదిని కట్టించి దేవుని కొరకు, దేవుని సేవకుని కొరకు ఇవ్వగలిగింది. అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆయనకి చేసిన వారిని ఆయన అన్నాడు అన్యాయస్తుడు అనేటువంటి దేవుడు కాదండి. ఆ ఊర్లో ఎంతో మంది ఉన్నారు, ఆ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు, కానీ అందరూ తమ అవసరాలు తీర్చుకెళ్ళిపోతే ఆమె మాత్రమే దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఆలోచించింది కనుక ఆమె గురించి మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. గనురాలైనటువంటి కుమార్తె అని రాయబడింది. ఎందుకంటే దేవుని కొరకు ప్రయాసపడగలిగిన వ్యక్తి. ఈ రోజున ఈ ముదునూరులో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పరిచర్య జరుగుతుందంటే నేటికి సుమారు 11 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఈ ప్రాంత ప్రజల కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతూ దైవజనుడిగా, దైవజనురాలుగా అనేక సార్లు సంఘం వచ్చి, అనేక సార్లు ప్రజలు వచ్చి ఈ స్థలంలో, ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారంటే దానికి కారణము ఈ కుటుంబము. మరి కేదరేశ్ గారు, వారి యొక్క భార్య, తల్లి గారు మరి ఇక్కడ ఎంతగానో పరిచర్యకు సహకరించబట్టి మరి దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. మరి క్రిస్మస్లే కాదు, మరి దేవుని యొక్క ఉపవాస కూడికలే కాదు, ఈ ప్రాంతం కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా, ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోబట్టి. అందుకనే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదు. మరి తండ్రి గారికి క్యాన్సర్ అని చెప్పారు, మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందన్నారు. చాలా బాధపడ్డాం, చాలా ప్రార్థన చేశాం. దేవుడు ఆశ్చర్యముగా ఆ క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ రిపోర్ట్ అంటే, ఎందరికో రాలేని ప్రియులారా ఆ మారని రిపోర్ట్లు ఎందుకు మారినాయి అంటే దేవుని కొరకు వారి ప్రయాసపడ్డారు గనుక, దేవుని కొరకు వారు స్థలం ఇవ్వగలిగారు గనుక, దేవుని యొక్క పరిచర్య కొరకు వారు దేవుని కొరకు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా అయ్యా మేము ఉంటాం, మా ద్వారా వచ్చి ప్రాంతానికి సువార్త ప్రకటించండి అని వారు తెలియజేశారు గనుక వారి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ఎందుకో తెలుసా, ఆయన కొరకు పనిచేసిన వారిని ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. సునేమిరాలు విషయంలో కూడా దేవుడు సంతానం లేక బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించి, ఆమెకి సంతానం లేదు కానీ ఏనాడు నాకు సంతానం కావాలండి, ఏనాడు నాకు పిల్లలు లేదని దైవజనుని అడగలేదు. కానీ ఏం చేసిందో తెలుసా, దేవుని పని ఏదైతే చేయాలో, దైవజనుని అవసరాలు ఏదైతే తీర్చాలో ఆమె అవసరాలు తీర్చింది. దేవుడు ఆమె అవసరాలు తీర్చాడు.
ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా యూట్యూబ్ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నీవు నీ సంఘానికి ఒక దీవెనకరంగా ఉన్నావా? నువ్వు వెళ్తున్న పరిచర్యలో ఒక ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు చేస్తున్న సంఘములో, నువ్వు వెళ్తున్న సంఘములో నీ దైవ సేవకుడికి ఒక కుడిభుజంగా, నీ దైవ సేవకుడికి సహకరించే వ్యక్తిగా నీవు కూడా నీ ప్రాంతానికి ఒక దీవెనకరంగా, ఒక దీపస్తంభముగా నీ వలన నీ దైవజనుడు నీ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి నీవే ఒక సాధనంగా మారాలి, నీవే ఒక ప్రాంతంగా మారాలి. క్రిస్మస్ అంటే 10 చోట్లకి వెళ్ళి 10 రకాల భోజనం తినేసి వచ్చేయటం కాదు. క్రిస్మస్ అంటే ఎవరేం పెడుతున్నారో, ఎక్కడేం దొరుకుతుందని అవి వెతుక్కోవటం కాదు. క్రిస్మస్ అంటే నేను కూడా ప్రభు కొరకు త్యాగం చేయాలి, నా ద్వారా కూడా దేవుని సువార్త ప్రకటించబడాలి, నా ద్వారా కూడా అనేకులకు దేవుని యొక్క పరిచర్య అందించడానికి నేను కూడా ఒక పాత్రగా ఉండాలని దేవుని యొక్క సువార్త పరిచర్యలో వాడబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. చాలా మంది క్రిస్మస్లకి ప్రియులారా వెళ్తారు, తింటారు, వస్తారు, కానీ వారు మాత్రం ఎలాంటి క్రిస్మస్ పెట్టుకొని 10 మంది దేవుని వాక్యం తెలియని వాళ్ళని, దేవుని గురించి ఎరగని వాళ్ళని, లోకంలోని వాళ్ళని కేకేసి ఇదిగో ఈ రోజున మేము క్రిస్మస్ పెట్టుకున్నాం, దైవజనుడు వస్తున్నాడు, వాక్యం వినటానికి రండి, దేవుని మాటలు వినండి అని పిలవటానికి ఎవరిని పిలవరు. వీళ్ళు మాత్రము 10 చోట్లకి వెళ్తారు. వేరే చోటకి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళతో పాటు 4గురిని తీసుకెళ్తారు. ఎవరమ్మా వీళ్ళంటే వాక్యం వింటారని తీసుకొచ్చాను పెద్దమ్మా, వాక్యం వింటారని తీసుకొచ్చాను అన్నయ్య అని ఎవరో ఎదరోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎదరోళ్ళకి భారం కలిగిస్తారు, కానీ ఆ బరువు మాత్రం వీళ్ళ మొయ్యరు. మన ఇంటికాడే సువార్త ప్రకటించి, వాళ్ళ ఇంటికాడే దేవుని వాక్యం అందించి, వాళ్ళ ఇంటికాడే భోజనాలు పెట్టి ఆ 10 మందిని కేకేస్తే అది మనకి ఎక్కడ ఖర్చు అవుద్దో, ఎక్కడ భారం అవుద్దో అని చెప్పి మేము ఫలానా చోట క్రిస్మస్కి వెళ్తున్నాం వస్తారా, ఫలానా చోటకి వెళ్తున్నాం వస్తారంటారు, కానీ మా ఇంటికాడ క్రిస్మస్ పెట్టాం, మీ అందరూ ఈ రోజు రండి, భోజనాలు వండుకోకండి, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పేటువంటి క్రైస్తవులు చాలా తక్కువ. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులు దేవుని కొరకు అరిగిపోవటం కాదు, దేవుని కొరకు నలిగిపోవటం కాదు, దేవుని కొరకు ఖర్చు అవటం కాదు, కానీ దేవుని పేరు చెప్పి దాచుకునే భక్తులు ఎక్కువైపోయారు, దేవుని పేరు చెప్పి దోచుకునే సేవకులు కూడా ఎక్కువైపోయారు. అందుకనే సునేమిరాలు ఆ దైవజనుడు గురించి అంటారు, ఏమన్నా తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, దైవభక్తి కలిగిన దైవజనుడు, ధనం మీద ఆశ లేనివాడు, లోకం మీద ఆశ లేనివాడు, దేవుని కొరకు ప్రయాసపడి ఆత్మల భారం కలిగిన వాడు గనక ఆ దైవజనుడికి మనము సాకారులుగా ఉండాలన్నారు. ఈనాడు ఎలాంటి దైవజనుడు సాకారిగా ఉంటున్నావు? డబ్బులు పట్టుకుపోయే దైవజనుడు సాకారిగా ఉన్నావా? ఇంటింటికి తిరిగే దైవజనుడు సాకారిగా ఉన్నావా? నీ దగ్గరికి వచ్చి 10 సార్లు నిన్ను పొగిడి నీ గురించి గొప్పగా చెప్పి ఆ అమ్మగారు ఇంత భోజనం పెడతారు, ఇలాంటి కూర ఎత్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే చాలా బాగా చూస్తారని చెప్పి డప్పు కొట్టే సేవకుని దగ్గరికి వెళ్ళొద్దు. డప్పులు కొట్టేటువంటి సేవకులు కాదు, దేవుని మాత్రమే గణపరిచే సేవకులు మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలాంటి సేవకుడు నీ ఇంటికి వచ్చేది? నీ ఇంటికి వచ్చే సేవకుడు నిన్ను పొగిడేవాడా, దేవుని పొగిడేవాడా? ఎలాంటి సేవకుడు దగ్గర నువ్వు పరిచర్య చేస్తున్నావు? ఎలాంటి సేవకుడి దగ్గర నువ్వు రక్షణ పొందావు? ఎలాంటి సేవకుడు నీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నాడో ఈ రోజున ఒక్కసారైనా నువ్వు గమనించావా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా నా ప్రియమైన తల్లి, సహోదరుడా, చాలా మంది క్రిస్మస్ పెట్టుకోవాలంటే, చాలా మంది దైవ సేవకులు కేకేయాలంటే ఆ సేవకుడు వాళ్ళని పొగిడితే కేకేస్తారు, వాళ్ళ గురించి మెచ్చుకుంటే కేకేస్తారు, వాళ్ళ గురించి జోకులేస్తే కేకేస్తారు. అమ్మ పలానా దైవజనులు వచ్చారంటే బాగా నవ్విస్తారు. నిన్ను ఇక్కడ నవ్విస్తాడు, అక్కడ నరకంలో పాడేస్తారు. నవ్వుకోవడానికి కాదు క్రిస్మస్కి వెళ్ళేది, నవ్వుకోవడానికి కాదు ఆరాధనకి వెళ్ళేది, సోది చెప్పుకోవడానికి కాదు దేవుని మందిరానికి వెళ్ళేది. దేవుని వాక్యం వాడిగల 2 అంచెల ఖడ్గం కలిగినది, అది నరుకుకుంటూ వెళుతున్నప్పుడు నీలో ఉన్న తప్పులన్నీ సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక క్రిస్మస్ అంటేనే ప్రియులారా కానుక ఇచ్చుట అని బైబిల్ సెలవిస్తుంది. ముందుగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు, జ్ఞానులు తమ దగ్గర నుండి ఇచ్చారు, గొల్లలు ప్రియులారా ఆ గొర్రెల కాపురులు తమ దగ్గర గొర్రెల మందని ఇచ్చారు. ఈ రోజున సునేమిరాలు తనకి ఏదైతే ఉందో తన గది లేకపోయినా పైన గది కట్టించి ఆ గదిని దైవజనుడి కొరకు ఇచ్చింది. పేతురు తన హృదయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నువ్వు క్రిస్మస్ అంటే ఏమి ఇస్తున్నావు? చాలా మంది క్రిస్మస్ అంటే కానుక ఇచ్చామని, నేను 500 కానుక ఇచ్చానండి, మా ఇంట్లో ఇద్దరమే భోజనం చేస్తాం. అలాంటప్పుడు దైవజనుడికి ఎత్తడం ఎందుకు? అలాంటప్పుడు చర్చికి వెళ్ళడం ఎందుకు? భోజనం చేయడానికైతే ఆ 500 పట్టుకుని ఏ రోడ్డు పక్క పోతే, ఏ రోడ్డు పక్క వెళ్ళి తింటే 4 రోజులు భోజనం చే కర్రీ పాయింట్లోనో, లేకపోతే అదే 500 పట్టుకుని ఏ రెస్టారెంట్కి పోతే కుటుంబంతో లేకపోతే ఇద్దరు బలంగా తినండి. తిండి కోసం డబ్బులు ఇచ్చా, డబ్బులు కూడా లెక్కేసుకునేటువంటి భక్తులు చాలా మంది. నేను 500 ఇచ్చాను, నేను ఇచ్చాను, మా ఇంట్లో ఇద్దరమే తిన్నాం. అసలు దేవుడికి ఇచ్చిన దాంట్లో లెక్క చూసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి.
దేవుడికి ఇచ్చిన దాన్ని కూడా ఇదిగో నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, మేము ఇద్దరం తిన్నాం, ముగ్గురం తిన్నాం, మేము తిన్నదింతే అని చెప్పుకుని బతికేటువంటి క్రైస్తవులతో ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ఒకవేళ నీకు చేసిన మేలు విషయంలో, ఉపకారాల విషయంలో ఎప్పుడైనా ఒక్కసారి లెక్క చూసుకున్నాడంటే, నువ్వు ఎంత చేసావు, నీకు ఇదే ఇచ్చానని లెక్క చూసుకున్నాడంటే, మనం క్షణం కూడా బతకడానికి మనకు అర్హత లేదండి. చాలా మంది అంటారు, ఇదిగో మేము 500 ఇచ్చాం, మేము ఇద్దరు ఉన్నాం, వాళ్ళు 500 ఇచ్చారు, 10 మంది తిన్నారు. నిజమే, 10 మంది తిన్నారు, వాళ్ళది ఇక్కడే సరిపోయింది. ఒకవేళ నువ్వు తక్కువ తిన్నావేమో, నీ వలన నలుగురికి భోజనం పెట్టావేమో, నీ వలన నలుగురు సువార్త అందించావేమో, నీకు దేవుడు ఈ లోకంలో కాదు పరలోకంలో దేవుడు దాన్ని దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో తినే తిండి కోసం ఆడవద్దు, ఈ లోకంలో వేసే మాంస ముక్కల కొరకే ఆడవద్దు, ఈ లోకంలో వేసేటువంటి రంగుల గురించి ఆడవద్దు. దేవుడు నీకు పరలోకంలో ఏమి దాచాడు, అది మహిమ కిరీటమా, జీవ కిరీటమా, వాడబారని కిరీటమా, ఏ కిరీటాన్ని పొందుకునే వ్యక్తిగా ఉన్నావు, ఏ కిరీటము నువ్వు పొందుకుంటావు, నువ్వు ఉండేటువంటి ఏ కిరీటాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉన్నావని ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ప్రియులారా, అపోస్తలుడైన పౌలయ్య గారికి తిమోతి అంట పరిచర్య చేశాడంటే, ఎలాంటి పరిచర్య చేశాడో తెలుసా? ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా సేవకుడికి పరిచర్య చేశాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న యవనస్తులారా, యవన బిడ్డలైనటువంటి వారులారా, దేవుని సేవకునికి ఎంత పరిచారికులుగా ఉన్నారు, ఎంత పనిచేసే వాళ్ళుగా ఉన్నారు. మందిరంలో నీ పాత్ర ఏంటి, మందిరంలో నువ్వు ఎలా పనిచేస్తున్నావు, మందిరంలో దేవుని పరిచర్య కొరకు నువ్వు ఎలా వాడబడుతున్నావు. మందిరంలో ఒక కొడుకుని సమయాలను తీసుకెళ్లి తల్లి దేవుని పరిచర్యకు అప్పగించింది. ఒకడే కొడుకు తీసుకెళ్లి పరిచర్యకు అప్పచెప్తే ఆ సమయాలు ఏం చేస్తున్నాడంటే మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. మందిరం తుడిచేవాడు, కడిగేవాడు, మందిరంలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ చూసేవాడు, దీపం ఆరిపోకుండా ఆ దీపారాధన వెలిగిస్తూ ఉండేవాడు, ధూపం వేస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ సమయాలను ఆ దేశానికి ఒక ప్రవక్తగా దేవుడు మార్చాడు. యవనస్తుడైనటువంటి నీవు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే చర్చలో జరిగే పరిచర్యలో ఇది నా పని కాదు, ఇది నాకు చెప్పలేదని కాకుండా ఒక తండ్రి కుమారుడికి చేసినట్లుగా నమ్మకంగా దేవుని మందిరంలో పరిచర్య చేయి, నమ్మకంగా దేవుని పనిలో వాడబడు. ఇది నా పని, దేవుడి కొరకు ఇది నేను చేస్తే నేను దీవిస్తాడని వాడబడితే యవన కాలంలో ఉన్న నీకు దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడో, మంచి ఆశీర్వాదం ఇస్తాడో. తిమోతి గురించి దేవుడు ఎలా రాయించాడో నీవు కూడా, నీ గురించి కూడా దేవుడు జీవ గ్రంథంలో నువ్వు చేసిన పరిచర్యను దేవుడు రాయిస్తాడో. ఆయన ఎంత మాత్రం కూడా మర్చిపోవడానికి అన్యాయస్తుడని దేవుడు కాదు. చాలా మంది అనుకుంటారు, మా పిల్లలు ఎందుకు వెళ్ళి పని చేయాలి, మా పిల్లలు ఎందుకు ఉండాలి, మా పిల్లలకి నిద్ర చాలండి, మా పిల్లలు చదువుకోవాలండి, మా పిల్లలు బయటికి రారండి, మా పిల్లలు ఇంట్లోనే ఉంటారండి అంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుని కొరకు నీ పిల్లలను అర్పించగలిగితే, దేవుని పరిచర్య కొరకు తిమోతి వలె నువ్వు అర్పించుకోగలిగితే, యవనస్తుడా, యవనస్తురాలా, నిన్ను కూడా దేవుడు ఒక తిమోతిలాగా వాడుకుంటాడు. తిమోతి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? తిమోతి అని మనము ఎలా చదివిన, ఎలా రాసిన తిమోతి ఉంటుంది, అది తిరగేసి రాసిన తిమోతి. అంటే మార్పు లేనివాడు, మార్పు లేని జీవితం, మార్పు లేనటువంటి విశ్వాసం. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ బిడ్డల జీవితం కూడా, కాలాలు మారినా, తరాలు మారినా, పరిస్థితులు మారినా, ఆ బిడ్డ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఉద్యోగంలోనికి వెళ్ళినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, వాడు వెళ్ళిన స్థలము అది ఆశీర్వాదకరంగా మారాలంటే నీ బిడ్డను కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసా? సమర్పణ చేసే మందిరానికి పంపించే వ్యక్తిగా ఉండాలి. కనుక క్రిస్మస్ అంటే ఏదో ఒక డ్యాన్సులు వేసేటప్పుడు 4 రోజులు రావటం, లేకపోతే క్రిస్మస్ అంటే రంగులు వేసేటప్పుడు 4 రోజులు రావటం, క్రిస్మస్ అంటే ఆ డ్యాన్సులు వేయడానికి, ఆ కిట్లు వేయడానికి రావడం కాదు. యవనస్తుడా, దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకుని నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించుకోగలిగితే, నీ వెళ్తున్న చర్చిలో, నువ్వు వెళ్తున్న సేవకుని దగ్గర నమ్మకంగా తిమోతిలాగా నువ్వు పనిచేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయటమే కాదు, ఈ భూలోకమందు కూడా నిన్ను అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. కనుక అన్నాకు దేవునికి సంతానం ఒక్కడే బిడ్డ పుచ్చాలి, 4 పుట్టినప్పుడు ఇవ్వలే, లేక ఒకడు పుడతా ఒక్కడిని కూడా ప్రభుకి ఇచ్చింది. చాలా మంది తల్లి అనుకుంటారు, మా అబ్బాయి వెళ్ళండి, మా అబ్బాయి నలిగిపోతాడు, మా అబ్బాయికి దొక్కండి, ఎన్నో మాటలు చెప్తాం. కానీ దేవునికి ఇచ్చిన వారు, దేవునికి చేసిన వారు ఎన్నడూ బలహీనులు కారు. బలహీనతలను దేవుడు తీసేస్తాడు, యోగ్యమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. కనుక మన పిల్లలను కూడా, దేవుని మాటలు వింటున్న మనం కూడా మన పిల్లల్ని మనం ఈ లోక సంబంధమైన పని కొరకే కాదు,
ప్రభు యొక్క పని కొరకు, ఆయన రాజ్య సువార్త కొరకు, దేవుని యొక్క సేవ కొరకు వాడు మైక్ సెట్లు పెడతాడా, క్యాషో వాయింతాడా, ప్యాడ్ కొడతాడా, డ్రమ్ము వాయింతాడా, ఏదో ఒక పనిలో ఆ బిడ్డ వాడబడాలని ఆసక్తితో నువ్వు ఉండు. ఆ బిడ్డను వాడుకున్న దేవుడు తగిన జీతం ఇస్తాడు. ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఏ విషయంలో నీ బిడ్డ వాడబడ్డాడో దానికి తగిన జీతము సేవకుడికి అది ఇచ్చేది, సేవకురాలకు అది ఇచ్చేది, సంఘంకి అది ఇచ్చేది ఎవరిస్తారు? పరమందున్న ఎవరిస్తారండి? పరమందున్న దేవుడే ఆ జీతాన్ని దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే ప్రియులారా చాలా మందికి పంటికో ఒంటికో పండగగా ఉంటుంది. మనకైతే పంటికి ఒంటికి పండగ కాదు, మన హృదయానికి పండగ ఉండాలి. మనం దేవుని కొరకు త్యాగం చేయగలిగిన వారిగా, దేవుని కొరకు బ్రతకగలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అనేకులకు దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. ఆయన ఒక్కడైన కుమారుడిని దేవుడు మనకిచ్చాడు. మరి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? విరిగిన నలిగిన హృదయాన్ని ఇచ్చి ప్రభుని ఆరాధించగలుగుతున్నావా? లేదంటే అందరిలాగా లోకస్తుల్లాగా? దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివితే చాలా మంది ఆశ్చర్యపోయారంట. అంతే, లోకరాసిన సువార్తలో బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆయన గురించి అంటే విన్న వారందరూ, చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయన చూడడానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మాత్రమే వెళ్ళారు. యేసయ్య ఆరోహణం అవుతున్నప్పుడు 500 మంది చూశారు. కానీ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తే 120 మంది మాత్రమే వెళ్ళి ప్రార్థన చేశారు. దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు కనుక నా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రపంచానికి దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఎవరు లోబడతామో, ఎవరు వాక్యానికి ఆ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటామో వారిదే నిజమైన క్రిస్మస్, నిజమైన అభిషేకం, నిజమైన ఆరాధన. నువ్వు చేసేది ఒకటే గమనించాలి. నువ్వు చేస్తున్న క్రిస్మస్లో ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో ఎంత మాట్లాడాడు, నీ హృదయంలో ఏ మార్పు కలిగింది, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఎటువంటి ఆనందం కలిగి ఉన్నావు. అసలు క్రిస్మస్ అంటేనే దేవుడు నిన్ను మార్చడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటేనే కానుక, క్రిస్మస్ అంటేనే మనం విరిగిన నలుగురు దేవునికి ఇవ్వటం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో ముదునూరులో మీరు జరిగించిన ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి నీకు వందనాలు, స్తోత్రము నాయన. అయా, విత్తబడిన వాక్య భాగం ద్వారా ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, అయా క్రిస్మస్ అంటేనే ఇచ్చుట, క్రిస్మస్ అంటేనే దేవా దేవుని కొరకు ప్రయాసపడుట. దేవా, ఇదిగో నీ ఒక్కడైన కుమారుడిని మా కొరకు ఎంతగానో ఈ లోకాన్ని పంపించాం. మేము కూడా నీ కొరకు ప్రయాసపడగలిగిన వారిగా, ఈ లోకంలో నశించిపోతున్న వారి సువార్తను ప్రకటించేవారిగా, దేవుని పరిచర్యను అందించేవారిగా మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పండుగను, ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించే మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.